హలో నమస్తే, వెల్కమ్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఈరోజు వీడియోలో నేను నా ఫస్ట్ స్కెచ్ బుక్ టూర్ చేస్తున్నానండి. నేను స్కెచ్ బుక్ రీసెంట్గా ఫినిష్ చేశాను. ఇవి కొన్ని పేజెస్ నాకు నచ్చినవి 3 ఇమేజెస్ ముందు లాస్ట్లో కొన్ని షేర్ చేశాను. మీకు ఏది నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఈ స్కెచ్ బుక్ అయితే నేను ఫస్ట్ క్రైలో కొన్నాను. క్వాలిటీ బాగుంది. నాకు ఇది సైజ్ అది నచ్చింది. ఇందులో నేను పెయింటింగ్స్ అయితే వేయలేదు, కానీ పెన్స్ అండ్ స్కెచ్ పెన్స్, క్రయాన్స్ యూస్ చేశాను. ఫస్ట్ కోట్ రాశాను, ఆర్ట్ హ్యాస్ నో రూల్స్ అని. ఇక్కడ పేరు అండ్ స్టార్టింగ్ డేట్ రాశాను. ఫస్ట్ పేజ్ వచ్చి ఇక్కడ నేను ఎవ్రీడే ఒక పేజ్ ఫిల్ చేసేదాన్ని. ఇక్కడ అన్ని లైన్స్తో ప్యాటర్న్స్ అండ్ ఇమేజ్, ఓన్లీ స్ట్రైట్ లైన్స్ యూస్ చేశాను. అలాగా నెక్స్ట్ డే వచ్చి నేను జస్ట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ డ్రా చేద్దామని చెప్పి ఇలా ఫేసెస్ డ్రా చేసి క్రయాన్స్తో ఇలా డిఫరెంట్గా కలరింగ్ చేశాను. అండ్ నెక్స్ట్ డే లోటస్ డ్రా చేశాను. ఇక్కడ కలర్ ఫిల్ చేయకుండా నేను లైన్స్తో ఫిల్ చేశాను లోటస్. అండ్ అవుట్లైన్ గ్రీన్ డ్రా చేసి అదే గ్రీన్తో బ్యాక్గ్రౌండ్ చేశాను. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ థీమ్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇమేజ్ని ఒక సైడ్ బ్లాక్ అండ్ వైట్, ఒక సైడ్ కలర్లో డ్రా చేశాను. ఇది చాలా ఈజీ అండ్ క్విక్ అండి. నేను స్కెచెస్తో సర్కిల్స్ చేసి దాని మీద జెల్ పెన్తో రోజెస్ లాగా డ్రా చేశాను. ఇది ప్యాటర్న్స్ అన్నమాట. ఇది రిలాక్సింగ్ ఆర్ట్. మనకి ఎప్పుడైనా బోర్ ఉంటే ఇది ట్రై చేయొచ్చు. ఇది వచ్చి నేను ఆయిల్ పేస్టల్స్తో డ్రా చేశాను. దీంతో ఒక యూట్యూబ్ షార్ట్ చేశాను నేను. ఇది క్యాండీ థీమ్. ఇక్కడ అన్నీ నాకు గుర్తొచ్చిన చాక్లెట్స్ అవి డ్రా చేశాను. నాకు ఈ షుగర్ స్ప్రింకిల్ బ్యాక్గ్రౌండ్ నచ్చింది, అది నేను స్కెచెస్తో చేశాను. ఇది మాన్స్టెరా లీఫ్. నా దగ్గర ప్లాస్టిక్ ట్రీ ఉందండి, అది చూసి జస్ట్ పెన్తో డ్రా చేసి క్రయాన్స్తో కలరింగ్ చేశాను. అండ్ ఇంకొక రోజు వచ్చి ఓన్లీ ప్యాటర్న్స్ డ్రా చేశాను. ఇది మంచి ఎక్సర్సైజ్ స్కెచ్ బుక్ ఫిల్ చేయడానికి, అండ్ మనకు కూడా ఎక్సర్సైజ్లా ఉంటుంది. ఇది గోల్ఫ్ థీమ్ క్లిప్ ఆర్ట్ లాగా నేను ఒక గోల్ఫ్ బ్యాగ్ డిజైన్ చేశానండి. దానికోసం ప్రాక్టీస్గా నేను ఇవి డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది June 13th నా బర్త్డే రోజు. ఆ రోజు నాకు రెయిన్బో అంటే ఇష్టం అనమాట. సింపుల్గా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అని చెప్పి రెయిన్బో డ్రా చేసి BU క్రియేట్ యువర్ ఓన్ రెయిన్బో అని కోట్ రాశాను. ఇది ఫాంట్స్ అనమాట. మనకి ప్రింట్రెస్ట్లో చాలా ఉంటాయండి. ఇలా మీరు డిఫరెంట్ ఫాంట్స్ ట్రై చేయొచ్చు మీ స్కెచ్ బుక్ ఫిల్లింగ్కి. ఇది స్టిల్ లైఫ్ డ్రాయింగ్ అని చెప్పి నేను ఒక ట్రీని చూసి డ్రా చేశాను. ఇది వీడియో నేను స్కెచ్ బుక్ ఐడియాస్లో షేర్ చేశాను. మండల ఆర్ట్ కూడా. ఇది నేను ఒకరోజు ఈవినింగ్ బీచ్ సైడ్ కూర్చున్నప్పుడు డ్రా చేశాను. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్తో ఎక్స్పెరిమెంట్ చేశానండి. సేమ్ ఇమేజ్ని ఒక బ్యాక్గ్రౌండ్ ఎంత చేంజ్ చేస్తుంది అని. ఇట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను లీవ్స్కి కలరింగ్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ ఉంచాను. అండ్ నెక్స్ట్ పేజ్లో వచ్చి లీఫ్ బ్లాక్ అండ్ వైట్లో ఉంచి బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్తో ఫిల్ చేశాను. సో ఆ చిన్న చేంజ్ వల్ల చాలా డిఫరెంట్ ఉంది ఈ 2 ఇమేజెస్. అండ్ ఇది వచ్చి జస్ట్ సర్కిల్స్ అండ్ వేవ్స్ డ్రా చేసి ఒక సింపుల్ కోట్ డ్రా చేశాను. నేను ఎవ్రీడే ఒక పేజ్ ఫిల్ చేసేదాన్నండి. ఏదైనా రోజు తక్కువ టైం ఉంటే దాన్ని బట్టి సింపుల్ డ్రాయింగ్ సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఇక్కడ క్లౌడ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. క్రయాన్ ఐ థింక్ ఆయిల్ పేస్టల్స్తో డ్రా చేశాను ఇది క్లౌడ్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఆయిల్ పేస్టల్స్తో. ఇప్పుడు సింపుల్ యాక్రిలిక్ పెయింటింగ్స్ అని చెప్పి ఇలా ఎక్కువ ఇమేజెస్ వస్తున్నాయి కదా, నేను అదే ఆయిల్ పేస్టల్తో ట్రై చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ఫుల్ డ్రా చేసి బ్లాక్ మార్కర్స్తో జస్ట్ ఇలాగ డ్రా చేసి ఒక కోట్ రాశాను. అండ్ ఇది యోగా డే రోజు 21st June. సో ఆ డేకి రిలేటెడ్గా ఫిల్ చేద్దామని చెప్పి 7 చక్రాస్ ఇక్కడ డ్రా చేశాను. ఇది కూడా నేను స్కెచ్ బుక్ ఐడియాస్ వీడియోలో షేర్ చేశానండి. సో మనం ఏ రోజైతే డ్రా చేస్తామో ఆ రోజు ఏది స్పెషల్ అయితే ఆ డే గురించి. సో ఇలాగ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది నా స్కెచ్ బుక్ ఐడియాస్ కానీ, నాకు డ్రా చేయడం ఫినిషింగ్ కానీ. సో డే బై డే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇక్కడ చూస్తే లీవ్స్, ఇది కూడా బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ కలరింగ్స్ చేశాను. ఇది మెంటోస్ చాక్లెట్ పేపర్ మీది. ఇది క్రయాన్స్ బాక్స్ మీది. ఇది నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు, సో ఈ పేజ్ ఎక్కువ ఇంకా ట్రై చేయలేదు. రాఖీకి హ్యాండ్మేడ్ రాఖీస్ చేశానండి. దానికి ముందు అవి డ్రా చేశాను. అగైన్ ప్యాటర్న్స్ చాలా మంచి ఎక్సర్సైజ్.
మీకు స్కెచ్ బుక్ ఫిల్ చేయడానికి మంచి ఐడియా అనమాట. ఇది మినిమలిస్టిక్ ఆర్ట్ అని చెప్పి బోహో థీమ్ చాలా ఉన్నాయి పింట్రెస్ట్లో. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఫిల్ చేసి జెల్ పెన్తో ర్యాండమ్గా ఇలా ప్యాటర్న్స్ ఫిల్ చేశాను. ఇది వాల్ డెకర్గా చాలా బాగుంటుంది ఇలాంటి ప్రింట్స్. బటర్ఫ్లై ఇది కూడా నేను ఒక షార్ట్ కోసం డ్రా చేశానండి, ఓన్లీ క్రయాన్స్ యూస్ చేసి. ఇది జస్ట్ ర్యాండమ్గా డ్రా చేశాను. ఆ రోజు నాకు తక్కువ టైం ఉంది, అందుకే ఫాస్ట్గా అవ్వేలాగా. ఇది కూడా చాలా రిలాక్సింగ్ ఆర్ట్కి చాలా యూజ్ అవుతుందండి. జస్ట్ సెంటర్లో ఒక డాట్ డ్రా చేసి దాన్ని ఎక్స్పాండ్ చేయడమే. ఇది కూడా సమ్ రిలాక్సింగ్ అండ్ బోర్ అయినప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇది ట్రైబల్ ఆర్ట్ అనమాట. మనం జస్ట్ బ్లాక్ అండ్ రెడ్తో మెయిన్ ఇమేజ్ డ్రా చేసి బ్యాక్గ్రౌండ్ కొంచెం డార్క్ కలర్తో ఫిల్ చేయాలి. ఇవి నేను హోమ్ టూర్స్ చూసినప్పుడు వాల్ ఫ్రేమ్స్ అనమాట. నాకు ఇవి బాగా నచ్చినాయి, సో ట్రై చేశాను. ఇది సమ్ ర్యాండమ్ రిలాక్సింగ్ ఆర్ట్ లాంటిదే. మనం ఫస్ట్ క్రయాన్స్తో బ్లాక్స్ డ్రా చేసి తర్వాత నేను బ్లాక్ పెన్తో సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ ఫిల్ చేశాను అనమాట. ఎల్లో అంతా ఒకే ప్యాటర్న్, ఆరెంజ్ అంతా ఒకే ప్యాటర్న్ అలాగా. అండ్ ఇవి వింటేజ్ ఫ్రేమ్స్ అండి. ఇది నా ఫేవరెట్ అనమాట. ఇక్కడ నేను కలర్ ఫిల్ చేద్దాం అనుకున్నా, బట్ ఇది ఫినిష్ అయ్యాక నచ్చి ఇంకా నేను కలరింగ్ చేయలేదు. ఇది సమ్ ర్యాండమ్ డిజైన్, నేను ఏదో ట్రై చేశాను, బట్ ఈ పేజ్ నాకు అంత నచ్చలేదు. ఐ థింక్ ఆయిల్ పేస్టల్స్తో డ్రా చేశాను నేను ఇది. ఇది వచ్చి కలర్ పెన్సిల్ షేడింగ్ అండి. నేను ఫస్ట్ టైం షేడింగ్ చేయడం, ఒక నోట్బుక్ మీద ఇమేజ్ చూసి నేను ఇది చేశాను. నాకు బాగా నచ్చింది. ఈ ప్రాసెస్ కూడా బాగుంది పెన్సిల్స్తో షేడింగ్ చేయడం. ఒకవేళ పెయింటింగ్ అంటే భయపడే వాళ్ళు ఇలా కలర్ పెన్సిల్స్తో ట్రై చేయొచ్చు షేడింగ్ టెక్నిక్స్. ఇది కూడా సమ్ మోడర్న్ మినిమలిస్టిక్ ఆర్ట్ అండి. ఇవి ఎక్కువ బ్యాగ్స్ మీద, టీషర్ట్స్ మీద ప్రింట్స్ ఉంటాయి. ఇది నేను పింట్రెస్ట్ ఇన్స్పైర్ అయ్యి డ్రా చేశాను. ఇది కూడా ట్రైబల్ పీపుల్ అనమాట. ఆ ఏన్షియంట్ లుక్ ఇవ్వడానికి నేను బ్యాక్గ్రౌండ్లో ఏదో రాసినట్టు రఫ్గా రైటింగ్తో ఫిల్ చేశాను. ఇది అర్బన్ డ్రాయింగ్, అర్బన్ స్కెచింగ్ అంటే ఎక్కువ ఇల్లులు ఇవి ఉంటాయి. ఇది కూడా నేను పెన్సిల్ షేడింగ్స్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఫ్రూట్స్ థీమ్ తీసుకొని డ్రా చేశాను. ఇది సమ్ సింపుల్ డిజైన్. ఇది నేను హ్యాండ్ కర్చీఫ్ మీద ఉన్న ప్యాటర్న్ రీక్రియేట్ చేశాను. అండ్ ఒక సింపుల్ కోట్ డ్రా చేశాను నేను ఇక్కడ, ద అడ్వెంచర్ బిగిన్స్ అని చెప్పి. అండ్ ఆ రోజు టైంని బట్టి నేను ఫిల్ చేసేదానండి. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ నేను ఎవ్రీ డే డ్రా చేశాను. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ తర్వాత సరే నేను ఏ రోజు డ్రా చేస్తే ఆ రోజు డేట్ వేస్తూ డ్రా చేసేదాన్ని. ఇది ఒక మూవీలో నేను పిల్లో కవర్ చూశానండి, అది డ్రా చేశాను. సో ఇది R&P మా నేమ్స్. ఇవి క్యాట్ డూడల్స్. ఇక్కడ నుంచి కూడా నేను డైలీ డ్రా చేయలేదండి. ఏదైనా రోజు మిస్ అయినా కూడా ఏ రోజు డ్రా చేస్తే ఆ రోజు డేట్ వేసి డ్రా చేసేదాన్ని. ఇది రాఖీ రోజు, ఇది ఇండిపెండెన్స్ డే రోజు, అలాగా నేను డ్రా చేసే రోజు నేను డేట్ వేసాను. ఇది కూడా పెన్సిల్ షేడింగ్ ఎక్స్పెరిమెంట్ చేశానండి. ఇక్కడ బాగా వచ్చింది. ఇది నేను ఒక కోస్టర్ మీద చూసి డ్రా చేశాను. అండ్ ఇది క్రయాన్స్తో బ్యాక్గ్రౌండ్ డ్రా చేశాను. సన్ వచ్చి స్కెచ్ అండ్ ఇది బ్లాక్ మార్కర్. ఇవి క్యాట్ డూడల్స్. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది నేను డూడిల్స్నే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేశాను, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి. సో ఈ ఫినిషింగ్ అండ్ కలర్ కాంబినేషన్ నచ్చింది. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ మల్టీ కలర్ స్కెచెస్తో ఫినిష్ చేసి డ్రా చేశాను. సో స్కెచ్ బుక్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా డ్రాయింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యిందండి. సో మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా డ్రా చేస్తూ అన్నీ నేర్చుకుంటాము. ఇది కలంకారీ డిజైన్. ఇక్కడ జస్ట్ ఒక రెయిన్బో ఫెదర్ డ్రా చేశాను. ఇది వచ్చి సింగిల్ లైన్ డ్రాయింగ్ అండి. నేను ఇది 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి డ్రా చేశాను. ఇక్కడ ఇండియా అనేది నేను ఓన్గా అలా టిక్ చేశాను. ఇది యాక్చువల్లీ సెంటర్ రావాలి, కొంచెం పైకి వెళ్ళింది. సో అందుకని నేను ఆ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ షేడింగ్ ఇచ్చి అది కవర్ చేశాను. ఫైనల్లీ అవుట్పుట్ అయితే చాలా బాగుంది.
ఎప్పుడు కూడా మనం బ్యాక్‌గ్రౌండ్‌తో చాలా చేంజ్ అయిపోతుంది ఇమేజ్. ఇక్కడ సింపుల్ డూడల్స్ నేను జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ డిఫరెంట్ డ్రా చేస్తే ఆ లుక్కే చేంజ్ అయిపోతుంది. సో ఇలాగ సింపుల్ డిజైన్స్‌తో ఎవ్రీడే 1 పేజ్ స్కెచ్ బుక్ డ్రా చేయడం వల్ల చాలా రిలాక్సింగ్ అనిపిస్తుందండి. నేను ఇది ఫినిష్ చేసి చాలా రోజులు అయ్యింది. లాస్ట్ పేజ్‌లో నాకు వచ్చిన కొన్ని ఐడియాస్ అంటే నేను ఇది ఫిల్ చేస్తున్నప్పుడల్లా కొత్త ఐడియాస్ వచ్చాయి. అవి డ్రా చేసి ఒక కోట్ రాసుకున్నాను. స్టార్టింగ్ అండ్ ఎండింగ్. సో ఇలాగ నేను స్కెచ్ బుక్ ఫిల్ చేశాను. మళ్ళీ గ్యాప్ వచ్చింది. సో ఈ రోజు నుంచి నేను మళ్ళీ న్యూ స్కెచ్ బుక్ స్టార్ట్ చేశానండి. సో మీకు అందరికీ ఈ స్కెచ్ బుక్ ఎలా అనిపించింది? మీకు ఏ పేజ్ బాగా నచ్చింది కామెంట్స్‌లో చెప్పండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా స్కెచ్ బుక్ ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్‌లో పైన ఐ బటన్‌లో ఇస్తాను. ఛానల్‌లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.